హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెజెంట్ అయితే నేను ఓల్డ్ బోయంపల్లి దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో ఇది మేడ్చల్ అన్నమాట రూట్. సో ఇక్కడైతే మనకి రోడ్ మీదనే వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. సోలాపూర్ నుంచి తెప్పించి రీటైల్ కింద మనకి ఇక్కడ సేల్ అయితే చేస్తారు. ప్రతి ఒక్క వినాయకుడు అయితే మనకి చాలా తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతాయి అన్నమాట. సో ప్రతి ఒక్క వినాయకుడు 1 ఫీట్ నుంచి స్టార్ట్ వచ్చి మనకి 15 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. సో ప్రైజెస్ అండ్ ఫీట్స్ ఈ 2024 ఏమేమి మోడల్స్ ఉన్నాయో అన్ని చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడైతే మన అన్న వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో అన్నని అయితే అడిగి తెలుసుకుందాము ఎన్ని ఫీట్స్ అండ్ ప్రైజెస్ ఏంటి అండ్ ప్రతి ఒక్కటి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అడుగుదాము. నమస్తే అన్న. నమస్తే. సో ఇక్కడ మీ దగ్గర ఏమేమి ఫీట్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఏంటి అండ్ మోడల్ ఏంటో చెప్పండి. స్టార్టింగ్ ఏ ఫీట్ నుంచి స్టార్ట్ అండ్ ఎండింగ్ ఏ ఫీట్ నుంచి ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా ప్రతి ఒక్క వినాయకుడివి ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ఇక్కడ అందరికన్నా మా దగ్గర తక్కువ రేట్ ఉంటది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ఫీట్ ఉన్నాయి, ఇంకా 1 ఫీట్ కూడా వచ్చేటి ఉన్నాయి. అక్కడ నుండి చాలా స్టూడెంట్ ఇది చూడండి అమ్మా, ఈ 2 ఫీట్ సోలాపూర్ గణేష్ ఇక్కడ 1500 వస్తుంది. ఇది 1500 వస్తుందమ్మా. 3 ఫీట్ వచ్చేసి 4000 లో వస్తుంది. ఇంకా 3.5 ఫీట్ అట్లా ఉంటది అంటే 5000 లో వచ్చేస్తుంది. 5000 మోడల్ ని బట్టి ఉంటది. 5500 లో వస్తుంది. ఇంకా 4 ఫీట్ కూడా ఉన్నాయి, 4 ఫీట్ కూడా ఉన్నాయి. 4 ఫీట్ కూడా ఇంకా చూడండి ఇంకా చాలా వచ్చేటి ఉన్నాయి రకాలు. 4 ఫీట్ వచ్చేసి మీకు 6500 లో వచ్చేస్తుంది. 4 ఫీట్ వచ్చి 6500 వచ్చేస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ వల్ల మన రేట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మోడల్ ని బట్టి ఉంటది. ఇంకా మా దగ్గర వచ్చేసి ఎట్లా అంటే ఒక 8 ఫీట్ 9 ఫీట్ సోలాపూర్ ఉంటది. దాని తర్వాత నార్మల్ గా ఉంటది 10 ఫీట్ వరకు. మీకు ఏమైనా కావాలంటే అడగండి, చెప్తాం మేము. చూడండి అది ఒక ఉన్నది చూడండి, 5.5 ఫీట్. 5.5 ఫీట్ వచ్చేసి మీకు 13,500 వస్తుంది. అది 13,500 సోలాపూర్ది. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి 11,000 లో వస్తుంది. 11,000 ఎన్ని ఫీట్స్ ఉంటదండి? అది 4.5 ఫీట్. మోడల్ ని బట్టి ఉంటది. ఇంకా దాంట్లో కూడా 10,000 వరకు వచ్చే మోడల్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఇంకా వినాయకులు రావాలి ఇంకా వచ్చేటి ఉన్నాయి. ఈ రోజు వస్తున్నాయి, ఇంకా వచ్చేటి ఉన్నాయి. ఏమేమి ఈ 2024 లో ఏమేమి మోడల్స్ తెప్పించారు అవి చూపియండి. ఇంకా చాలా మోడల్ కొత్త మోడల్ తెప్పించాము. ఇంత ముందుకు నార్మల్ తెప్పించాము. ఇక్కడ వరకు ఇప్పుడు సోలాపూర్ పై తెప్పించాము. ఇంకా చాలా వచ్చేటి ఉన్నాయి. రోజు రాత్రి వరకు వస్తాయి. ఇంకా చూడండి మోడల్ కొత్త మోడల్ ఇవి చూడండి. ఈ మోడల్ కొత్త మోడల్ ఇది వచ్చేసి అమ్మా ఇది చూడండి 10,500 వస్తుంది. సోలాపూర్ మోడల్ 10,500 వస్తుంది 5 ఫీట్. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఒక వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనకైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చి మనకి 10,500 వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఎన్ని ఫీట్స్ ఉంటాయి సార్? 5.5 ఫీట్ 5 ఫీట్ ఉంటుంది మేడం. 5 ఫీట్ ఉంటది అంతా. సోలాపూర్ గణేష్ మొత్తం. ఇది వచ్చేసి లాస్ట్ ప్రైస్ మనకు వచ్చేసి 10,500 లోకి వస్తుంది. ఇది ఓకే. సో 5 ఫీట్ గణేష్ చూస్తే ఫ్రెండ్స్ మన స్వామివారిది మొత్తం బ్యాక్గ్రౌండ్ తో అయితే ఉందన్నమాట. మంచిగా మహారాజా స్టైల్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. సో వినాయకుడు ప్రైస్ అయితే మనకి అరౌండ్ ఎంత చెప్తున్నారన్న? 10,500 అంటే లాస్ట్ ప్రైస్ ఉంటది. 5 ఫీట్ అమ్మా. ఇది 5 ఫీట్ అంట. ఇంకా కావాలంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాం. 10,000 లో కూడా ఇచ్చేస్తాం అమ్మా. ఓకే. అండ్ ఇంకా వేరే వినాయకులు కూడా మనం కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మన లాల్ బాల్ గణేష్ అయితే ఉందన్నమాట, లాల్ బాల్ రాజా. సో ఈ వినాయకుడు అయితే ఎన్నో ఇయర్స్ నుంచి మనతో అయితే ఉంటున్నా అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఇలా మోడల్స్ అనేటివి ఉంటాయి అండ్ 2D వినాయకులు కూడా ఉంటాయి. సో ఈ వినాయకుడిని కూడా చూసుకుంటే మనకి ఓవరాల్ గా మంచిగా బ్యాక్గ్రౌండ్ తో నిండుగా కనిపిస్తుండు. సో ఒకసారి సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్ ఎంత ప్రైస్ సార్ ఈ లాల్ బాల్ గణేష్? 10,000 లో వచ్చేస్తాం మేడం. ఇది 10,000 లో వచ్చేస్తుంది అంట అండి. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 5 ఫీట్ 5.5 ఫీట్ ఉంటుంది. 5.5 ఫీట్ అయితే ఉంటది అంట. మనకి ప్రైస్ వచ్చి 10,000 అని చెప్పారు. అండ్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇంకొక వినాయకుడిని కూడా చూస్తున్నారు కదా. మంచిగా రెడ్ మెరూనిష్ కలర్ లో ధోతితోనైతే మెయిన్ అట్రాక్షన్ కనిపిస్తుంది. ఎన్ని ఫీట్స్ ఉంటదండి? 5 ఫీట్ ఉంటుంది మేడం. ఇది కూడా 5 ఫీట్స్ ఉంటాయంట. దీని ప్రైస్ ఎంత? 10,000 వచ్చేస్తుంది. 10,000. మనకి ఇక్కడ 5 ఫీట్స్ 4.5 ఫీట్స్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో చెప్తున్నారండి. 10,000 కి ఇంత మంచి వినాయకులు మనకు కూర్చున్న మోడల్లో వీళ్ళైతే ఇచ్చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే అయితే ఖచ్చితంగా వచ్చి షాప్ అయితే విజిట్ చేయండి. మేము షాప్ లొకేషన్ అండ్ ఫోన్ నంబర్స్ అది కూడా మెన్షన్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, ఇవైతే ఇప్పుడు ఉన్న మోడల్స్ అనమాట. అన్ని కూర్చున్న స్టైల్లో మహారాజా స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ పక్కకి ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి, అన్ని కవర్ చేద్దాం మనం. సో ఇవన్నీ ఒకటే ప్రైజా అండి?
మేడం సైజుని బట్టి మోడల్ బట్టి ఉంటది మేడం. సైజుని బట్టి. సో ఇదంతా చెప్తున్నారు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఈ మోడల్ కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఓకే. ఇంకా చాలా మీకు అదే 10,500 లో వచ్చేస్తుంది మేడం. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సేమ్ ఇట్లాంటి మోడల్స్ ఇంకా వచ్చేటివి ఉన్నాయి మేడం. ఈసారి ఈ మోడల్ బాగా సేల్ అవుతున్నాయి మేడం. అవును, కూర్చునే స్టైల్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా, కొంచెం మహారాజా స్టైల్ వినాయకులు. సో మ్యాక్స్ చాలా మంది ముంబై అండ్ సోలాపూర్ నుంచి తెప్పించిన వినాయకులు అయితే చాలా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. సో ఇందులో అయితే మనకి ప్రైజెస్ రీజనబుల్. 6 ఫీట్ గణేష్ మేడం ఇది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇంతసేపు మనం చూసిన అన్ని 5.5 12,000 లో వచ్చేస్తుంది మేడం ఫైనల్ రేట్. చూస్తుంది 6 ఫీట్స్ అండి. 6 ఫీట్స్ వినాయకుడు వచ్చి మనకి ప్రైస్ 12,000 అని చెప్పారు. సో ప్రతి ఫీట్ బట్టి మోడల్ బట్టి అమౌంట్ అనేది ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటది. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు మనకి 12,000 అండి. 7,000 వచ్చేస్తుంది ఫైనల్. 7,000 ఎన్ని ఫీట్స్ ఉంటాయి? 6,500 వచ్చేస్తుంది. 6,000 ఎన్ని ఫీట్స్ ఉంటాయండి? 1.5 4 ఫీట్. 4 ఫీట్ ఉందా? సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మనకైతే మొత్తం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి వెనకాల రామయ్య అయితే వచ్చారనమాట. సో ఈ వినాయకుడు అయితే మనకి అరౌండ్ 6,500 ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి మోడల్స్ అయితే ఉన్నాయండి. సో ఇది ఇంకొక మోడల్ అన్నమాట. దీంట్లో కూడా కలర్ 6,000 లో వచ్చేస్తుంది మేడం. ఇది ప్రైస్ 6,000 చెప్తున్నారు అనమాట మనకి వినాయకుడిని. సో బ్యాక్గ్రౌండ్ తోనే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు వినాయకుడికి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా వినాయకులు కూడా తెప్పిస్తున్నారంట అండి. ఇక్కడ మనకి ఫెస్టివల్ కి ఇంకా కొంచెం మ్యాక్స్ ఒక 16 డేస్ ఉంది కాబట్టి మేబీ 2-3 డేస్ లో ఇంకా స్టాక్ అనేది తెప్పిస్తారనమాట. సో ఇక్కడైతే అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క వినాయకుడు. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు అయితే మనకి 6,000 కి ఇచ్చేస్తామని చెప్పారనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే వినాయకుడు చాలా బాగా సీటింగ్ పొజిషన్ లో మనకి దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తున్నాడు. సో వినాయకుడు ప్రైస్ విషయానికి వస్తే మనకి 10,000 అని చెప్పారు. అండ్ ఎన్ని ఫీట్స్ ఉంటాయి సార్? 5 ఫీట్ మేడం. 5 ఫీట్స్ అన్నమాట. 5 ఫీట్ అంటే ఒక్కొక్క మోడల్ కి మోడల్స్ బట్టి అమౌంట్ అండి. అండ్ మనకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ బజరంగ్ బలి కూడా ఉన్నది చూడండి. అక్కడ బజరంగ్ బలి కూడా ఉన్నది. అండ్ ఇక్కడ మనకి హనుమాన్ స్టైల్, హనుమాన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి హనుమాన్ కి రామయ్య సీతమ్మ అంటే చాలా ఇష్టం కదా. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో మనకు వచ్చి మన స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తున్నట్టుంది. సో ఇది ఎన్ని ఫీట్స్ అండ్ దీని ప్రైస్ ఎంతనో అడుగుదాం. 5 ఫీట్ 10,000 లో వచ్చేస్తుంది అంట మనకి అమౌంట్ వచ్చేసి. దేనికి సందులు తీయనికి వస్తున్నారా వీడియో? 10,000 వచ్చేస్తుంది మేడం. సో ప్రజెంట్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే శివయ్య బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది అనమాట, స్వామివారు దర్శనం ఇస్తున్నట్టు. సో ఈ వినాయకుడు ప్రైస్ వచ్చి మనకి అరౌండ్ ఎంత చెప్తున్నారన్న? 10,000 అంట. అండ్ ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 5 ఫీట్ మ్యామ్. 5 ఫీట్ ఉంటదంట. సో చూస్తున్నారు కదా, సో దీంట్లో అయితే మనకు 2-3 కలర్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకేమైనా కావాలి అని అంటే కూడా వాళ్ళు తెప్పిస్తారు కంపల్సరీ. ఇంకా రీస్టాక్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట అన్న వాళ్ళు అయితే. సో ఇంకా వినాయకులు అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే మనం కవర్ చేద్దాము. నా దిక్కు కెమెరా పెట్టి. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే 2024 లో ఇక్కడ నేను వచ్చిన షాప్ లా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే మనకి వినాయకులు అయితే ఇస్తున్నారు అనమాట. శ్రీధర్ ఆర్ట్స్ అనమాట షాప్ పేరు వచ్చేసి. మనకి ఓల్డ్ బోయంపల్లి దగ్గర ఉంటది, మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర మెయిన్ రోడ్ తో ఉంటదండి షాప్. సో ఇక్కడ చూసుకోండి, ఒక వినాయకుడిని అయితే మనకి మంచిగా కలరింగ్ తోని జ్యువెలరీ పార్ట్ తో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. స్వామివారు మన బుద్ధ వినాయకుడు తాబేలు మీద కూర్చొని దర్శనం ఇస్తున్నట్టు. సో ఇది ఎన్ని ఫీట్స్, దీని ప్రైస్ ఎంతనో అన్న అడిగి తెలుసుకుందాం. దీని ఎన్ని ఫీట్స్ అన్న? ఇది ప్రైస్ ఎంత? 4.5 ఫీట్ అమ్మ, 9,500 వస్తుంది. సో మనకి ఇదైతే 9,500 అంట, 4.5 ఫీట్స్ అంట. సో ఇంక ఇక్కడ అయితే లాల్ బాల్ గణేష్ అయితే ఉన్నాడు అనమాట డిఫరెంట్ కలర్స్ తోని. సో అవి కూడా అడిగి తెలుసుకున్నాము. ఎంత అన్న ప్రైస్ దీనిది? 11,000 వచ్చేస్తుంది మేడం మహారాజాది. ఎన్ని ఫీట్స్ ఉంటది? 5 ఫీట్ మ్యామ్. 5 ఫీట్స్ అండి. మనకి 11,000 కి అయితే ఇచ్చేస్తామని చెప్పారన్నమాట. ఎందుకంటే ఇది మోడల్ కొద్దిగా డిఫరెంట్ ఉంటది మేడం, దీని వర్క్ కూడా చాలా బాగుంటది. ఓకే, అందుకని అట్లా ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది కదండి వినాయకుడు. మేడం, ఇంకా ఏమైనా డిఫరెంట్ ఉంటే మీకు వాళ్ళు కావాలంటే ఏమైనా చేసిస్తాం మేడం. ఏమైనా కస్టమైజ్ కూడా చేసిస్తారా మేడం? ఇప్పుడు చాలా వరకు అయితే కొన్ని వినాయకులు స్టోన్ తోని అట్లా ధోతి తలపాక అట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా, మీరు కూడా ఏమైనా కస్టమైజ్ చేసిస్తారా? అట్లా కావాలంటే మేము ఆర్డర్ చేస్తే మేము చేసిస్తాం మేడం. ఓకే, ఎన్ని డేస్ ముందు చెప్పాలి మీకు? 3-4 డేస్ ముందు చెప్తే మేము చేసిస్తాం మేడం. ఓకే. అండ్ ఇక్కడ ఇంకా అయితే మోడల్స్ ఉన్నాయండి, అవి కూడా మనం ఒకసారి కవర్ చేద్దాము. ఇక్కడ మనకి కృష్ణుడు మోడల్ లో ఒక వినాయకుడు అవుతుంది అనమాట. పైన వచ్చి మనకి
నెత్తి మీద స్వామివారి కిరీటం పైన అయితే శివుడి లింగంతోనైతే ఉందన్నమాట. కింద 10 ఫీట్ వరకు వచ్చేది ఉన్నది మేడం. ఇంకా వెంకటేశ్వర స్వామి బొట్టు అవతారంతోనైతే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ కింద మనకి నంది ఇంకా పికాక్ మోడల్ లో వచ్చిందండి. ఒక్క వినాయకుల్లో ఇంత మొత్తం కవర్ చేసి ఉందన్నమాట. సో దీని ప్రైస్ అండ్ దీని ఫీట్ అడిగి తెలుసుకుందాం. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటది అన్న? ఇది 4.5 ఫీట్ మేడం. దీని ప్రైస్ 8,500 ఇచ్చేస్తాం మేడం. సో 8,500 కి అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. అండ్ దీని ఫీట్ కూడా మనకు అన్న అయితే చెప్పారు కదా. సో దీంట్లో అయితే మనకు కలర్ డిఫరెన్స్ ఉందండి. సో ఇక్కడ ఇంకొక కలర్ ఉంది. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 3 కలర్స్ అయితే ఉంది. ఒకటి పింక్ అండ్ ఒకటి డార్క్ గ్రీన్, ఇంకోటి మీకు స్కిన్ కలర్. నన్ను చూపించి కెమెరా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వినాయకుని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంకొకటి మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే హనుమాన్ వచ్చున్నాడు అనమాట. సో దీని గురించి అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇదే మోడల్ అన్న, అండ్ దీని ప్రైస్ ఏంటి, అండ్ ఇది ఎన్ని ఫీట్స్ చెప్పండి. ఇది 5 ఫీట్ అమ్మా. ఇది మోడల్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటది కాబట్టి దీని వాల్యూ 11,000 లో వచ్చేస్తామా. 11,000 కి వస్తుంది. సో మనకైతే అన్న ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ పెట్టారో అది తెలుసుకుందాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న ఇక్కడ? 25,000 నుండి షాప్ పెడతాను. 25 ఇయర్స్ నుంచి మీకు ఇక్కడ అయితే ఇదే ఫీల్డ్ అమ్మా. ఓకే. ప్రతి ఇయర్ మీరు చిన్న వినాయకులు తెచ్చి సేల్ చేస్తారు రీటైల్ కింద? 10 ఫీట్ వరకు చేస్తాము. గోడాన్ లో ఉన్నాయి, అవి కలర్ కాలేదు, రేపు వస్తున్నాయి. రేపు కావాలంటే సాటర్డే నుండి సండే నుండి మీరు ఎవరైనా రావచ్చు, చూసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా మా వ్యూవర్స్ గానీ ఎవరైనా వచ్చి ఇప్పుడు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ వినాయకుడు కావాలి, ఈ మోడల్ ఈ వినాయకుడు కావాలి అని కూడా చెప్తారు కదా. సో మీరు గోడాన్ నుంచి తెప్పించి ఇస్తారా అన్న? మేడం ఇక్కడ ఇదంటే మా దగ్గర ఎట్లా ఉంటది అంటే ఒక్కరే ఒప్పుకున్నారంటే వాళ్ళకి అదే వినాయకుని ఇస్తాం. మళ్ళీ అట్లా మార్చి ఇవ్వడం మా దగ్గర ఉండదు మేడం. ఎట్లా అంటే మా దగ్గర ఉన్నాయి స్టాక్ చెప్తాము, ఇంకోటి చూపించి ఇంకో అలాంటివి అట్లా చేయం మేడం. ఓకే. సో మనకైతే 2024 లో మీకు ఇంతవరకు అయితే వీడియోలో అయితే ప్రతి ఒక్క మోడల్ అయితే చూపించు ప్రైస్ అండ్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు షాప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో కింద అయితే ఫోన్ నంబర్ అండ్ షాప్ అండ్ అడ్రస్ కూడా కంపల్సరీ మెన్షన్ చేశాను అనమాట. సో వీళ్ళైతే 25 ఇయర్స్ నుంచి అయితే మనకి చిన్న చిన్న వినాయకుల నుంచి దాదాపు 15 ఫీట్స్ వినాయకుల వరకు అయితే అందిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే నేను చిన్న వినాయకులు అన్ని కవర్ చేశానండి. సో మనకి 10-12 ఫీట్స్ లో కూడా ఇక్కడ వినాయకులు ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తా. సో అవి కూడా చూసి అండ్ ప్రైజెస్ అండ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మనం వెళ్ళి కవర్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ అయితే మన బ్యాక్గ్రౌండ్ లో అయితే వినాయకులు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద వినాయకుడు అనమాట. ఇక్కడ మ్యాక్స్ ఒక 10 to 12, 15 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయని చెప్పారనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు ప్రైస్ వచ్చి మనకి 55,000 కి అయితే ఇచ్చేసామని చెప్పారనమాట మన వ్యూవర్స్ కి. అండ్ బయట ఎక్కడెక్కడైనా షాప్ కూడా కంపల్సరీ మీకు తెలియట్లేదు అని అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేశాను. స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మంచిగా నిండుగా దర్శనం ఇస్తున్నట్టు అండ్ బ్యాక్గ్రౌండ్ మనకైతే ఒక డిఫరెంట్ లుక్ తోనైతే ఇచ్చారనమాట మనకి మహారాష్ట్ర స్టైల్ వినాయకుడు. సో ఇట్లాంటి మోడల్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే నేను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో అయితే నేను ప్రతి ఒక్క ప్రైజ్ అండ్ ఫీట్స్ మెన్షన్ చేసి చెప్పాను అనమాట. సో ఇదనమాట. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఓల్డ్ బోయంపల్లి మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర అవుతున్నా అనమాట. షాప్ పేరు వచ్చి శ్రీధర్ ఆర్ట్స్ అనమాట. ప్రతి ఒక్క వినాయకుడికి ప్రైజ్ అండ్ ఫీట్స్ అయితే మెన్షన్ చేసి చెప్పాను అనమాట. మనకు 1 ఫీట్ నుంచి 15 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. సో నా పక్కకైతే వినాయకులు చూస్తున్నారు అనుకుంటే. సో ఇట్లాంటివి డిఫరెంట్ స్టైల్ వినాయకులు అయితే చాలా యూనిక్ మోడల్లో అండ్ మనకు ప్రైజెస్ కూడా రీజనబుల్ లో ఉన్నాయి అనమాట. సో మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే కంపల్సరీ షాప్ వచ్చి విజిట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. ఇట్లే నాకు సపోర్ట్ చేస్తుందండి. ఇంకా చిన్న వినాయకులు ఏమేమి ఉన్నాయి అవి కూడా నేను కవర్ చేసి మీకు వీడియో చేస్తా. అవి కూడా నాకు ఇట్లే సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ. సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్స్ అండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ శ్రీనివాస్ ఆర్ట్స్ దగ్గర ఉన్నా అనమాట. సో దీని లొకేషన్ వచ్చి మనకి ఓల్డ్ బోయంపల్లి అనమాట. సో ఓల్డ్ బోయంపల్లి దగ్గర మేడ్చల్కి వెళ్ళే రూట్ లో చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి మెయిన్ రోడ్ కే ఇవన్నీ వినాయకులు అయితే రీటైల్ కింద సేల్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క వినాయకుడు అయితే సోలాపూర్ నుంచి తెచ్చి ఇక్కడ సేల్ అనేది చేస్తారు అనమాట. వీళ్ళు మనకి 12 ఇయర్స్ నుంచి అయితే వినాయకులు తెచ్చి అయితే అమ్ముతున్నారు అనమాట. సో 1 ఫీట్ నుంచి లాస్ట్ మనకి 12 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. సో ఏమేం ఫీట్స్ ఉన్నాయి అండ్ ఈ 2024 ఏమేం మోడల్స్ ఉన్నాయి అండ్ ఇంకా ప్రైజెస్ ఏంటి ప్రతి ఒక్కటి అయితే తెలుసుకొని నేనైతే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ గా చెప్పుకోవాలంటే మనకి మట్టి వినాయకులు కూడా వీళ్ళు సేల్ చేస్తారంట ఫ్రెండ్స్. మన ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు కూడా ఉన్నాయంట. వీళ్ళకి మట్టి వినాయకులకు ఇంకా సపరేట్ షాప్ కూడా ఉందని చెప్పారు. సో అది కూడా నేనైతే కవర్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని కవర్ చేసుకొని మనం ఆ వినాయకులు కూడా కవర్ చేద్దాం.
సో ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ పెద్ద వినాయకుల నుంచి చిన్న వినాయకులు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ పెద్ద వినాయకులు అయితే మనం కవర్ చేద్దాము. సో ఇప్పుడు ఈడున్న వినాయకులు అన్ని మనకి 10 ఫీట్స్ అండి. మంచిగా లంబోదర బొజ్జ వినాయకుడు కూర్చున్న పొజిషన్ అన్నమాట. మనకు మంచిగా గోల్డ్ అండ్ సిల్వర్ కాంట్రాస్ట్ లో మనకైతే స్వామివారు ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని 40,000 అని చెప్పారండి, కూర్చున్న స్టైల్ వినాయకులు. సో మనకి ఇప్పుడు 2024 లో మోడల్ మాట్లాడుకోవాలంటే మనకి ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారు చూడండి. 3 తొండాలు 3 ఫేసెస్ అవుతుంది అనమాట మనకి స్వామివారు. సో మనకి బ్లూ ఇంకా బ్లాక్ మధ్య మనకి స్కిన్ కలర్ తో అయితే వినాయకుడు ఉండు, మన బుద్ధ వినాయకుడు కూర్చున్న పొజిషన్ అన్నమాట. సో ఇది కూడా మనకి ప్రైస్ 40,000 చెప్పారండి. అండ్ దీని ఫీట్ వచ్చి మనకి 10 ఫీట్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ ఆకు స్టైల్ లాగా వచ్చింది అనమాట మన బుద్ధ వినాయకుడు కూర్చున్న పొజిషన్ లో. సో మనకి దీని ప్రైస్ వచ్చి అయితే 40,000 అని చెప్పారు. ఇది కూడా మనకు ఒక 10 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్స్ వినాయకులు ఆల్మోస్ట్ ఒక 6-7 పీసెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఎవరికైనా కావాలంటే కూడా తెప్పిస్తారు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకులు కూడా ఉన్నాయి అనమాట, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ తోని. అవి కూడా మనం కవర్ చేద్దాం. కవర్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఇంకొక వినాయకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే మంచిగా వైట్ పాలరాయితోనైతే ఉందన్నమాట స్వామివారు. అండ్ ఆ వినాయకుడిని చూసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా, గోల్డ్ బ్యాక్గ్రౌండ్ తో అయితే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది. డస్ట్ పడుతుందని కవర్ చేశారు అనుకుంటా. సో ఈ షాప్స్ ఇంకా మనకి రోడ్ మీదకే ఉన్నాయి కాబట్టి మొత్తం షెడ్ లాగా అయితే కవర్ చేశారు. అండ్ ఆడ ఇంకొక వినాయకుడిని కూడా మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి పాము సర్పాలతోనైతే ఉందన్నమాట ఓవరాల్ గా. అండ్ స్వామివారి విషయానికి చూస్తే మనకి స్కిన్ కలర్ వచ్చి పింకిష్ కలర్ లో మనకైతే దర్శనం ఇస్తున్నాడు. మ్యాక్స్ ఒక 10 ఫీట్స్ ఉంటాడు వినాయకుడు. 10 ఫీట్స్ వినాయకులు అన్ని 40,000 అని చెప్పారండి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వినాయకులు అన్నమాట చిన్న వినాయకులు. ఇందాక మీకు చూపించిన అన్న అయితే 10 ఫీట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూస్తున్న వినాయకులు వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్స్ అయితే ఉంటాయండి. సో ఈ 3 ఫీట్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్, సో ప్రజెంట్ అయితే ఇక్కడ 3 ఫీట్స్ వినాయకుడిని చూస్తున్నారు కదండి. సో దీని ప్రైస్ అయితే మనకి 9,000 చెప్పారు. సో వినాయకుడిని ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాము. వినాయకుడు అయితే చాలా బాగా అట్రాక్షన్ తో కనిపిస్తున్నాడు. మహారాజా స్టైల్ వినాయకుడు అనమాట. కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది గోల్డ్ అండ్ జారీ వర్క్ తో అయితే ఉందన్నమాట, స్కిన్ కలర్. అండ్ ఇది నార్మల్ పెయింటింగ్ కలర్స్ లో మనకి పర్పుల్ అండ్ వైటిష్ కలర్ లో ధోతి ఉంది. అండ్ ఇక్కడ పక్కకి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి మోడల్ అనమాట వినాయకుడు. సో వెంకటేశ్వర స్వామి మోడల్ అంటే మనకి మెయిన్ గా బొట్ట అండి అట్రాక్షన్ స్వామి వారికి. అండ్ కిరీటం కూడా మన స్వామి వారికి ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈజ్ వెంకటేశ్వర స్వామికి అలా అయితే ఇచ్చారు. అండ్ మంచిగా జ్యువెలరీ పార్ట్ కూడా. అండ్ కూర్చున్న స్టైల్ కూడా చూసుకుంటే మనకి మంచిగా సైడ్ కి కూర్చున్నట్టు సీటింగ్ పొజిషన్ లో ఉంది. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చి 9,000 అండి. 4 ఫీట్స్ ఉంటది వినాయకుడు. దీంట్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉంది, ఇంకొక కలర్ కూడా ఉంది. ఇంకో కలర్ వచ్చి మనకి జారీ వర్క్ లో వైట్ అండ్ చెంకి కలర్స్ తోనైతే ఉంది. సేమ్ అది వైటిష్ పింక్ అన్నమాట. ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే దగ్గర సెట్ వినాయకుడు అనమాట. మనకి ఈ వినాయకుడి గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడు అయినా కానీ ప్రతి షెడ్ లో మనం ఈ వినాయకుడిని చూస్తాం. ఎందుకంటే చాలా మంది ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు అనమాట ఈ స్వామి వారిని. సో ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి, పేరులోనే ఉంది ఎంత బాగా జ్యువెలరీగా జారీ వర్క్ తోని మంచిగా నైట్ టైంలో అయితే చాలా బాగా మెరుస్తుంది అనమాట ఈ చెంకితో ఉన్న వినాయకుడు. సో ఇది కూడా మనకు ఒక 3 ఫీట్స్ ఉంటదండి. అండ్ దీని ప్రైస్ 9,000 చెప్పారు. దీంట్లో అయితే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి మొత్తం గోల్డిష్ కలర్ లో అండ్ ఇంకొకటి వచ్చి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అన్నమాట. ఫ్రెండ్స్ మనకైతే 9,000 అండి ప్రైస్. అండ్ మనకు ఒక 3 ఫీట్స్ ఉంటాయి, లాల్ బార్ రాజా అన్నమాట. సో ఈ స్వామివారు కూడా మనకి మహారాజా స్టైల్లో చాలా బాగా కనిపిస్తుంది అనమాట వినాయకుడు. లాల్ బాల్ రాజా అనగానే మనకి సీటింగ్ పొజిషన్ లోనే అర్థమైపోతుంది. సో దీంట్లో అయితే 2 మోడల్స్ ఉన్నాయండి. అండ్ ప్రైస్ మాత్రం సేమ్ 9,000. అండ్ మన కలర్ ఆప్షన్ ఇంకా కలర్ డిఫరెన్స్ అయితే ఉంది వినాయకుడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకైతే పికాక్ మీద కూర్చొని ఉండు మన బుద్ధ వినాయకుడు అనమాట. సో దీని ప్రైస్ వచ్చి మనం మాట్లాడుకోవాలంటే మనకైతే 9,000 చెప్పారండి. అండ్ 4 ఫీట్స్ ఉంటుంది. దీంట్లో అయితే మనకి 2 మోడల్స్ ఉన్నాయి అనమాట. సో కలర్ ఆప్షన్ ఉంది, సో చూసుకోండి. ఇది మనకి యాష్ కలర్ లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తము. అండ్ అదైతే మనకి రియల్ గా పికాక్ గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా దాని ఫెదర్ మొత్తం, సో ఆ కలర్ అనమాట.
సో ఇవి మాత్రం ప్రైస్ ఒకటేనండి 9000, 3 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు. అండ్ లాస్ట్ లో ఒకటి మీరు వినాయకుడిని చూడొచ్చు, అదైతే మనకి ఏనుగు బ్యాక్గ్రౌండ్ వచ్చింది, అది కూడా సేమ్ ప్రైస్ అండి 9000 అండ్ 3 ఫీట్స్ అన్నమాట. మీరు ఏ మోడల్ తీసుకున్నా, ఏ డిఫరెంట్ మోడల్ తీసుకున్నా ప్రైస్ మాత్రం సేమ్ అండి, కానీ మోడల్స్ అనేటివి డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా పక్కన ఉన్న వినాయకుడు ప్రైస్ అయితే మనకి 15,000 అని చెప్పారనమాట, సీటింగ్ పొజిషన్ లోనే వినాయకుడు. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి జారీ వర్క్ తో అవుతుంది అనమాట, గోల్డ్ ఫినిషింగ్ తోని. సో ఇప్పుడు ఈ వినాయకుడు అయితే బొజ్జ వినాయకుడు కూర్చున్న మోడల్ లో అనమాట స్టైల్. దీంట్లో అయితే మనకు ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి అండ్ సీటింగ్ పొజిషన్ అయితే డిఫరెంట్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 15,000 చెప్పారు. మ్యాక్స్ ఇదైతే ఒక 4 ఫీట్స్ 5 ఫీట్స్ అయితే ఉంటుంది వినాయకుడు. అండ్ ఇట్లాంటి వినాయకులు ఇంకున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కటి అయితే మనం అబ్జర్వ్ చేసి చూసాం. ప్రైస్ ఒకటేనండి, కానీ డిఫరెన్స్ ఏంటంటే మోడల్స్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ ప్రజెంట్ ఇంకొక వినాయకుడు చూస్తున్నారు కదా, మనకి బుద్ధ వినాయకుడు అన్నమాట, సీటింగ్ పొజిషన్ లో సేమ్ అండి. బట్ ఇదైతే మనకి వైటిష్ అండ్ వైట్ కలర్ లో సింపుల్తో అవుతుంది అనమాట వినాయకుడు. సో దీని ప్రైస్ కూడా మనకి అంతేనండి, సేమ్ ప్రైస్ 15,000 అనమాట. ఒక 4-5 ఫీట్స్ అయితే ఉంటాడు. సో వినాయకుడు అంది సేమ్ అండి, కానీ కింద మనకైతే స్టేజ్ దగ్గర కింద కూర్చున్న పీఠం మీద అయితే చిన్న చిన్న వినాయకులు వచ్చింది అనమాట డిజైన్. అండ్ ఈ వినాయకుడు ప్రైస్ వచ్చి మనకి 15,000 అండి. 4-5 ఫీట్స్ అయితే ఉంటాడు అరౌండ్. సేమ్ ఇందాక చూపించిన మోడల్లో ఇంకొక వినాయకుడు అనమాట ఇది. సో ఇక్కడ ఇంకొక మోడల్ మనం చూసుకుంటే మహారాజా స్టైల్ వినాయకుడు 15,000 ఉంటుంది ప్రైస్. 4-5 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా ఒక 2-3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అబ్జర్వ్ చేసి చూస్తే ఇంకో వినాయకుడు అయితే మనకి బ్యాక్గ్రౌండ్ తో ఉన్నారండి, శివుడు వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ లో. అండ్ మహారాజా స్టైల్ వినాయకుడు అనమాట. సో మ్యాక్స్ చాలా మంది అయితే మహారాజా స్టైల్ వినాయకుడిని ప్రిఫర్ చేస్తారు ముంబై స్టైల్ వినాయకుల కన్నా. సో ప్రజెంట్ ఈ వినాయకుడు ప్రైస్ కూడా సేమ్ అండి, 15,000. 4-5 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట అరౌండ్ వినాయకుడు. సో వినాయకుల ఫేస్ అట్రాక్షన్ అయితే మెయిన్ గా చూస్తారు పర్టికులర్ గా. స్వామి వారికి సంబంధించిన బొట్టు అయితే పర్టికులర్ గా చాలా మంది చూస్తారనమాట. ఎందుకంటే మెయిన్ మన స్వామివారికి తొండడానికి బొట్టు మాత్రమే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది, స్వామివారి ఫేస్ లో నవ్వు. సో ఇదనమాట. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది దీంట్లోనే సేమ్, కానీ బట్ కలర్ డిఫరెన్స్, కానీ ప్రైస్ మాత్రం సేమ్ అండి. ఇప్పుడు మీకు చూపించిన 15,000 అండ్ ఫీట్స్ వచ్చి 4-5 ఫీట్స్ అనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకైతే 10 ఫీట్స్ లో వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది 2000 మోడల్ గా. ఇది ఒక యూనిక్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. మనకి మన మూషికం ఉంటది కదా, స్వామి వారికి మూషికం అంటే ఎంతో ఇష్టం అనమాట. సో మన మూషికం మీద అయితే మన వినాయకుడు అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ మనకి 35,000 చెప్తున్నారు. మ్యాక్స్ ఇది 9-10 ఫీట్స్ మిడిల్ లో అయితే ఉంటుంది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మనకైతే మహారాజా స్టైల్ వినాయకుడు అనమాట. సో దీని ప్రైస్ అయితే మనకి 50,000 చెప్తున్నారు అనమాట. ఇది మ్యాక్స్ ఒక 11 ఫీట్స్ అయితే ఉంటాడు స్వామివారు కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో మనకి. సో ప్రజెంట్ అయితే మనం ఇంకొక మోడల్స్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు చూసిన అయితే చిన్న వినాయకులు పెద్ద వినాయకులు అయితే కవర్ చేసి మన ప్రైజెస్ కూడా చెప్పాం కదా. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు అయితే మనకి 19,000 అని చెప్పారండి. సో ఈ వినాయకుడు గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకి మొత్తం పికాక్ బ్యాక్గ్రౌండ్ తోని కృష్ణుడు రూపంలో అయితే ఉందన్నమాట మన స్వామివారు, బాల్ గణేష్ టైపు. సో అలా అయితే మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట వినాయకుడు. అండ్ వినాయకుడికి అయితే మనకి కలర్ డిఫరెన్స్ ఒకటే ఉందండి, కానీ వినాయకుడు మాత్రం సేమ్. ప్రజెంట్ చేస్తున్న రెఫరెన్స్ నా పక్కన ఉన్నదైతే శివయ్య వినాయకుడు అనమాట. సో దీని ప్రైస్ వచ్చి మాట్లాడుకుంటే మనకి 20,000 అండి వినాయకుడు. సో దీంట్లో అయితే మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా స్వామివారిని, మొత్తం శివుడు రూపం అన్నమాట, మనకి కూర్చున్న పొజిషన్ లో అవుతుందన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి నరసింహస్వామి బ్యాక్గ్రౌండ్ తో ఉందన్నమాట. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి అరౌండ్ ఒక 4-5 ఫీట్స్ ఉంటాడు అనమాట. అండ్ స్వామి వారి ప్రైస్ వచ్చేసి మనకి 15,000 అని చెప్తున్నారండి. ప్రజెంట్ అయితే మనకి వెనకాల బ్రహ్మ విష్ణు రూపంతోనైతే బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి. స్వామివారు అయితే కింద మనకి మంచిగా కూర్చున్న పొజిషన్ అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 40,000 చెప్తున్నారు వినాయకుడిది.
ప్రజెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని వినాయకులు అయితే నేను కవర్ చేశాను అనమాట. 1 నుంచి మనకి 11 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క మోడల్స్ అండ్ ఫీట్స్ అండ్ ప్రైజెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ వినాయకుడు షాప్ పేరు వచ్చేసి మనకి శ్రీనివాస్ ఆర్ట్స్ అనమాట, ఓల్డ్ బోయంపల్లి దగ్గర లొకేషన్. మీకు ఇంకేమైనా లొకేషన్ డౌట్స్ ఉంటే నేను మా వీడియో కింద అయితే డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ లొకేషన్ అయితే మెన్షన్ చేస్తా, వచ్చి ఇక్కడ అయితే విజిట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.